నమస్తే న్యూస్ కు స్వాగతం. మండపేట పట్టణం 30వ వార్డు రాజీవ్ గృహకల్ప అపార్ట్మెంట్ల వద్ద దాతలు, అపార్ట్మెంట్ వాసులు, భక్తుల సహకారంతో అభయాంజనేయ స్వామి అలాగే సీతారామ లక్ష్మణ స్వామి వారి నూతన విగ్రహ ప్రతిష్ట మహోత్సవం కన్నుల పండుగ నిర్వహించారు. స్వామివారిని ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు, మాజీ మున్సిపల్ చైర్మన్ చుండ్రు శ్రీవర ప్రకాష్, మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు రెడ్డి రాజబాబు, పట్టణ ప్రముఖులు స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయం వద్ద భారీ అన్న సంతర్పణ నిర్వహించారు. మండపేట పట్టణం 30వ వార్డు రాజీవ్ గృహకల్పలో అపార్ట్మెంట్ వాసుల కోరిక మేరకు దాతలు రెడ్డి సురేష్ దంపతులు అలాగే కాళ్లకూరి సూరిబాబు, ఊలి శ్రీను, కాళ్లకూరి బాబురావు సహకారంతో అభయాంజనేయ స్వామి అలాగే సీతారామ లక్ష్మణ విగ్రహాలను సమర్పించారు. అలాగే అపార్ట్మెంట్ వాసులు, భక్తుల సహకారంతో కమిటీ సభ్యులు, అపార్ట్మెంట్ పెద్దలు సమిష్టిగా గత 2 రోజులుగా నూతన ఆలయం వద్ద ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించి ఈ రోజు అభయాంజనేయ స్వామి మిగిలిన దేవతామూర్తుల విగ్రహాల ప్రతిష్ట మహోత్సవం కన్నుల పండుగ నిర్వహించారు. స్వామివారిని అంచనాల కమిటీ చైర్మన్ మండపేట ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు, మాజీ మున్సిపల్ చైర్మన్ చుండ్రు శ్రీవర ప్రకాష్, మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు రెడ్డి రాజబాబు, బీజేపీ నాయకులు కోన సత్యనారాయణ, గుత్తుల సత్యబాబు, పెంకె గంగాధర్, పట్టణ ప్రముఖులు స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం వారిని ఆలయ మర్యాదలతో ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించి సత్కరించారు. అనంతరం ఆలయం వద్ద ఆలయ కమిటీ సభ్యులు, దాతలు, భక్తుల సహకారంతో భారీ అన్న సంతర్పణ ఏర్పాటు చేశారు. చక్కగా శ్రీ ఆంజనేయ స్వామి యొక్క విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుని చక్కగా ప్రతిష్ఠ చేసినటువంటి ఆ యొక్క మన భక్తులందరికీ నా యొక్క అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఎవరైతే కమిటీగా ఏర్పడి ఒక్క శివ గారు చాలా చక్కగా మనకి ఈ కార్యక్రమం అంతా కూడా జరిపిస్తున్నందుకు వారికి ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటూ ఇంకా ఇక్కడ మనం చేసుకోవాల్సిన పనులు చాలా ఉన్నాయి. మనం గతంలో మన చంద్రబాబు నాయుడు అభియానం రాగానే దీన్ని పూర్తి చేయించుకుని ఈ యొక్క ప్రయత్నాన్ని కూడా మనం అప్పగించడం జరిగింది. తర్వాత జరిగినటువంటి పరిస్థితుల్లో దాన్ని మళ్ళీ పక్కన పెట్టేశారు. మరలా ఈ రోజున గౌరవ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా, శ్రీ లోకేష్ బాబు గారు మంత్రివర్యులుగా వచ్చినందువల్ల ఈ యొక్క రాజు గృహకల్పనే అన్ని రకాలు కూడా మనం అభివృద్ధి చేసుకున్నాం. ముఖ్యంగా మనకు కావాల్సినటువంటి అతి ముఖ్యమైనది ఈ ఫ్లాట్ యొక్క పట్టాలు. దీని మీదే మన జిల్లా కలెక్టర్ గారిని కలిసి ఆయన కూడా మనం చెప్పడం జరిగింది. దానిపైన ఆయన ఎంక్వైరీ కమిటీ కూడా వేశారు. నేను అంత దగ్గర వచ్చే ఉంటారు. అంటే ఇక్కడ ఏమైందంటే సుమారు 50-60 మంది ఖాళీ ఉండిపోయి, దాని తర్వాత కొంతమంది ఏం చేశారంటే కొంతమంది అధికారులు అవ్వచ్చు, లేదా మా అలాంటి రాజకీయ నాయకులు ఏమి ఉండొచ్చు, రకరకాల కొన్ని పొరపాటు కూడా చేసినట్టుగా చాలా మంది చెప్తూ ఉన్నారు. కాబట్టి అన్ని సరి చేసుకుని ఎవరైతే ముందుగా ఎవరైతే మనకి ఎవరు అప్లికేషన్ పెట్టుకుని వాళ్ళైతే ముందు ఎవరైతే అడ్వాన్స్ కట్టారో 6-7 వాళ్ళందరికీ కూడా పట్టాలు ఇచ్చేస్తాం. తర్వాత మిగిలిన వాళ్ళ గురించి ఏంటనేది జిల్లా కలెక్టర్ గారితో కూర్చొని మాట్లాడుకుని అవన్నీ కూడా సరి చేయించే బాధ్యతనే. నా ఉద్దేశం అయితే ఈ ఎన్నికలు కూడా అయిపోతుంది కాబట్టి పండుగ లోపలనే మీ అందరికీ పట్టాలు ఇస్తాం. పట్టాలు ఇచ్చి ఎక్కడైతే మనకి అక్కడక్కడ కొన్ని ఖాళీలు ఉన్నాయి, దాన్ని కూడా ఎలాగ మనం భర్తీ కూడా ఆలోచించుకుని అందరూ కూడా 408 ఫ్లాట్లలోనూ ఒక స్కూల్కి ఇచ్చింది తప్ప స్కూల్కి 2 ఇచ్చాము. అంటే 404 స్కూల్కి ఇచ్చి 4 పోతే 404 కూడా మనం పూర్తిగా భర్తీ చేసుకుని ఇంకా ఇతర రిపేర్లు కానీ మెయిన్ అన్నింటి పార్క్ కూడా అనుకున్నాము. ఒక చిన్న కమ్యూనిటీ అనుకున్నాం. అయినా సరి చేయించేసుకుంటాము. దాని సంబంధం పార్క్ 15 అంటే అప్పుడు కమ్యూనిటీ హాల్ ఏదైతే మనకి డ్రైన్ వ్యవస్థ ఇంకా మనకు కొంచెం తేడాలు ఉన్నాయి కాబట్టి అన్నీ చేసుకుందాం. ఇవన్నీ కూడా మనం పండుగ నాటికి అన్నీ అవ్వకపోయినా సంవత్సరాల నాటికి మాత్రం అన్నీ కంప్లీట్ చేసేస్తాం, అన్నీ చేసుకుందాం. దానికి ఇవాళ చక్కగా మీరు భక్తులు
ఆంజనేయ స్వామి యొక్క ఆశీస్సులు, ఆ రాముల వారు, లక్ష్మణుడు, సీతాదేవి యొక్క ఆశీస్సులు మన రాజీవ్ గృహకల్పం ఉన్నటువంటి అందరికీ కూడా ఉండాలని చెప్పి కోరుకుంటూ అందరికీ నమస్కారం. మెండపేట 30వ వార్డు అభయ ఆంజనేయ స్వామి వారి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం కార్యక్రమంలో భాగంగా ఈరోజు మా కమిటీ పెద్దల నిర్ణయం మేరకు 4/12/2024 బుధవారం 5:15 విగ్రహ ప్రతిష్ఠ జరిగింది. ఇందులో భాగంగా మా కమిటీ మెంబర్లందరూ అలాగే రాజీవ్ గృహకల్ప భాగస్వామి చేసుకుని ఈ గుడి స్థాపితం జరిగింది. ఇందులో అందరూ కూడా కష్టపడ్డారు. మన బొక్క శివ గారు, అలాగే శంకర్ సీని గారు, కాలనీ వాసులందరూ కూడా తమ కష్టం అంతా దారిపోసి ఈ గుడిని కట్టారు. కాబట్టి వారికి ఇక్కడ ప్రముఖులు వచ్చారు. వేగుల జోగేశ్వరరావు గారు, సుండి ప్రకాశ్ గారు, అలాగే కోన సత్యనారాయణ గారు వచ్చారు. వీరందరూ కూడా కృతజ్ఞతలు తెలుపుతూ, అదేవిధంగా రెడ్డి సురేష్ గారు మాకు ఈ విగ్రహం ఇచ్చి ఈ గుడి కట్టించడానికి ఎంతో ప్రోద్బలం చేశారు. కాబట్టి వారికి మా కాలనీ తరఫున, మా కమిటీ మెంబర్లందరి తరఫున కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అలాగే అదేవిధంగా ఈ 11 గంటలకి అన్నదాన సంతర్పణ కార్యక్రమంలో భాగంగా ఈరోజు అందరూ కూడా వచ్చి మా ఈ భోజన కార్యక్రమాలను జయప్రదం చేయవలసిందిగా కోరి ప్రార్థించుతున్నాం. ఇట్లు అభయ ఆంజనేయ స్వామి వారి కమిటీ, ఆలయ కమిటీ, రాజీవ్ గృహకల్ప 30వ వార్డు మెండపేట. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం M News ని సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి.